ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరము ప్రార్థన చేస్తున్నాము. యెహోవా దేవా, నన్ను ఆశీర్వదించుము. ఆ దేవుడు మనల్ని ఆశీర్వదించటము ప్రారంభిస్తున్నాడు. దానికి ఒక మార్గం ఉంది, ఒక స్ట్రాటజీ ఉంది. అబ్రహాంని దేవుడు ఆశీర్వదించాలి అని ఎన్నుకున్నప్పుడు ఆయన ముందు ఒక ఎడారి ప్రయాణం ఉంది. మోషే ప్రవర్తనని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన ముందు ఎర్ర సముద్రం వచ్చింది. దావీదుని ఎన్నుకున్నప్పుడు ఆయన గోలియాతుతో ఒక యుద్ధం చేయటం జరిగింది. నెహెమ్యాని ఎన్నుకున్నప్పుడు పడిపోయిన యెరూషలేం గోడలు ప్రకారమును తిరిపి లేపాడు, కష్టమైన కార్యం. యెహోషువని ఎన్నుకున్నప్పుడు ఆయన ముందు యెరికో గోడలు వచ్చినాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఎన్నుకున్నప్పుడు శ్రమలు ఎదురవచ్చు, ఇక్కట్లు ఇబ్బందులు ఎదురవచ్చు, కన్నీరు ఎదురవచ్చు. వాటిని దాటుకునేటప్పుడే దేవుడు మనల్ని మహిమపడుతున్నాడు, మన ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. మన జీవితంలో అద్భుతాలు చేసి ఆశ్చర్యకరమైన కార్యాలు చేయుటకు మనము సందర్భము చోటు ఇచ్చినప్పుడే ఆయన మనలో మహిమ పొందుతున్నాడు. మనల్ని కూడా ఆశీర్వదించేది మనము గమనిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ ఉంటున్న యెరికో గోడలు కూలిపోవాలి అని అనుకుంటున్నారా? ఎర్ర సముద్రము దాటాలి అని అనుకుంటున్నారా? ఎడారి ప్రయాణము చేయాలని అనుకుంటున్నావా? గోలియాతుతో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటున్నావా? దేవ చిత్తానికి పరిపూర్ణంగా శరణవుతాము. గొప్ప కార్యాలు చూస్తాము. దేవుడు ఆశీర్వదించే రోజు సమీపంలో ఉంది. హల్లెలూయా. ఆమేన్.